హలో దోస్తులు, ఈరోజు పార్ట్ 2 చెప్పాను కదండి. పార్ట్ 2లో బగారా రైస్ చూపిస్తాను. సో రైస్ కుక్కర్లో వండుతున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. 1 స్పూన్ ఆయిల్ వేసేసి అండ్ 2 స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి వేసాక అందులో సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, బగారా పువ్వు, బగారాకు ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. దాని తర్వాత కలమాకు, కొత్తిమీర కూడా వేయండి. ఇందులో పుదీనా వేయాలండి, చాలా టేస్ట్ వస్తుంది. బట్ నేను ఉన్న వాటితో మేనేజ్ చేశాను. మీరు ఉంటే వేయండి, బాగుంటుంది. అండ్ దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసాను. వేసాక అండ్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసానండి. అవి వాటర్ బాగా మరిగాక అండ్ రైస్ అందులో వేసేసేయండి. వేసాక నార్మల్గా రైస్ మీరు ఎలా ఉడకబెట్టుకుంటారో అలా ఉడికించుకోండి. ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. ఎగ్ కర్రీ, మసాలా ఎగ్ కర్రీకి బగారా రైస్. ప్రతిసారి నేను మా హస్బెండ్ని అడుగుతాను ఎలా ఉంది ఎలా ఉందని, కానీ ఈసారి మా వారే చెప్పారు బాగుంది, చాలా బాగుందని. సో మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు, సండే సండే అట్లీస్ట్. ఓకేనండి, బాయ్ బాయ్.